నాగమ్మ గంటి మీరు చేస్తే ఎవరికైనా అభిషేకం చేయించుకుంటే ఎవరి సంతానం ప్రయాణిస్తూ జాబు పెళ్ళి. అది నలభం మధ్యాహ్నం 4ంటికి కంపడుతుంది. మళ్ళీ మళ్ళాడు మళ్ళీ 4ంటికి కంపడుతుంది. అలా 3 పూటలు కంపడుతుంది నలభం నాకు. హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక ఆధ్యాత్మిక వీడియోని మీకు చూపించబోతున్నాను. కోనసీమ జిల్లాలోని రాజోలు నుంచి రావులపాలెం వెళ్లే మార్గంలో ఈతకోట దగ్గరలో గంటి అనే గ్రామంలో పచ్చటి వరిజేల మధ్యన స్వయంభూగా వెలిసిన వరాల నాగమ్మ తల్లిగా జనాలు పిలుచుకునే ఒక నాగుపాము గుడిని మీకు చూపించబోతున్నాను. ఈ వరాల నాగమ్మ తల్లి పిల్లలు పుట్టిన వారికి భక్తులకు నిజంగా వరాల నాగమ్మ తల్లి. అమ్మవారిని దర్శించి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు అనే విషయం కూడా ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకుని మీకు ఈ వీడియో రూపంలో అందించడమే నా ముఖ్య ఉద్దేశం. మీలో కనుక ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కనుక ఎవరైనా ఈ వరాల నాగమ్మ తల్లిని దర్శించుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే సాయంత్రం వచ్చానమాట అండి. గుడి అయితే చాలా పీస్ఫుల్గా, భక్తులు అయితే ఎవరూ లేరు. మార్నింగ్ అయితే వచ్చి వెళ్ళిపోతారు అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. సేలు మధ్యలో చాలా చక్కగా అయితే ఉంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే పిల్ల కాలువ, అలాగే ఈ అమ్మవారు ఉన్న ఏరియా అంతా కూడా ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అంటే మీకు కోనసీమ వాసులకి అయితే తెలుస్తుంది ఈ అనుభవం. బయట వరకు అయితే బహుశా తెలియకపోవచ్చు. చాలా సంతోషంగా ఉంటుంది మా కోనసీమ ఏరియాలు తిరుగుతుంటే. అమ్మవారి టెంపుల్ అయితే ఇది. అమ్మవారు ఎలా వెలిసారు అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, చూసారా? ఒక పాము ఆవిడ ఆ తల్లి వచ్చి తాటి బొంద మీద అయితే ఉన్నారనమాట అండి. దాన్ని బట్టి మనకు అమ్మవారు ఎలా వెలిసారు అనేది ఒక చరిత్ర అయితే ఏర్పడింది. చుట్టూ ఇక్కడ రావి చెట్టుగా అయితే అన్నీ కూడా కట్టించారు మొక్కుబడులు. అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుట, అలాగే ఏదైనా మొక్కుబడులు కోరుకున్నా కూడా ఈ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి కోరుకుంటే చక్కగా అయితే తీరుతాయంటండి. అలాగే భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ మంగళవారం పూజలు అయితే చేయించుకుంటారంట, 11 మంగళవారాలు. ఇవన్నీ ఇక్కడైతే లిస్ట్ అయితే పెట్టారు. గృహదోష నివారణ, అలాగే నాగదోషాలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడికి వస్తే తొలగిపోతాయని మా భక్తులు అయితే ఆ పరంగా నమ్ముతారనమాట అండి. ఒకసారి టెంపుల్లో కూడా వెళ్దాం, అమ్మవారు ఎలా ఉందో చూద్దాము. నాగమ్మ గంటి మీరు చేస్తే ఎవరికైనా అభిషేకం చేయించుకుంటే ఎవరి సంతానం ప్రయాణిస్తూ జాబు పెళ్ళి. ఇది అభిషేకం చేస్తాం, బయట అభిషేకం చేస్తాను. ఆ పాలు, పెరుగు, నెయ్యి, గన్నం, పసుపు, కుంకుమ మంగళవారం చేస్తాను. పడక మంగళవారం చేస్తే అంత పడతాం. నాగమ్మ తల్లి అంత ఎక్కడి నుంచి వస్తాం అంటే ఎక్కడ బొంబాయి, అమెరికా, లండన్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ అభిషేకం చేయించుకు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం కుంకుమ పూజ ఉంటాయి. శుక్రవారం కుంకుమ పూజ ఉంటాయని షష్ఠికి, రామజ్యోతి అలా జనం ఎక్కువ వస్తారు. షష్ఠికి అంటే కార్తీక మాసానికి ఎక్కువ వస్తాను. దసరా మళ్ళీ కార్తీక మాసం జనం ఎక్కువ వస్తాను. అంటే మీకు అభిషేకం చేయించుకుంటే మనం అయితే ఈరోజు గంటి వరాల నాగమ్మ ఆలయానికి అయితే రావడం జరిగింది అనమాట అండి. ఇక్కడ అది సేల మధ్యలో అయితే ఉంటుంది అమ్మవారి ఆలయం. ఒక్కసారి ఇక్కడ పెద్దలుగా ఆయన కూర్చొని ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ అమ్మవారు విశిష్టత కోసం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు తాతయ్య గారు మీది? గుణపాటి సత్యనారాయణ గారు. అంటే ఈ సేల మధ్యన ఈ అమ్మవారు వెలిసారు, ఏంటంటే ఇక్కడ ప్రత్యేకతలు, అమ్మవారి ప్రత్యేకతలు? అమ్మవారి ప్రత్యేకత అంటే శివ అంట ఫస్ట్ ఉండవల్ల తినంగా 2 గోపురాలు ఉన్నాయండి. స్టార్టింగ్ నేను కొలిగిసిన ఓకే అండి. నేను కొలిగించుకుంటూ ఉంటే ఒక ఆయన ఇలాగ వెళ్తుంటే చూసాడండి. 2 కొబ్బరాకులు మేము
దారంటే వెళ్తా చూడండి బాగుంది ఆ నిలిపోయిన తర్వాత ముళ్ళతనక మైలోడు ఇప్పుడు ఉంది మైలోడు. అలాగనే ఆ మైలోడు కూడా సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ తల్లికి తోడొచ్చాడంట. ఓకేనే. ఒక ఆవిడ మీద వాళ్ళు చెప్తుంది తర్వాత అంటే మాకు ఫస్ట్ లో నాకు అయితే కనిపించింది ఇంత బాగుందండి నల్లహో వేసేయని పక్కన ఈ నాగమ్మ తల్లి మేము 2 కొబ్బరి అలాగా మేము అనుకున్నాం ఆల్రెడీ కొట్టేస్తాం అది పవన్ కొట్టాలనిపించలేదు. మనకి ఏదనిపించింది ఏదనిపించింది కొట్టాలనిపించలేదు. ఈ పక్కనే నల్లపావు ఇప్పుడు కంపెనీ పావులు మాట్లాడుకుంటా అని ఇంకా అట్లా జోలికి వెళ్ళదండి. ఆ మధ్యాహ్నం కనిపించింది ఆ చందమాటలు మళ్ళీ అక్కడ ఉందండి. అక్కడే ఉంది ఈ పాము. ఓకే అండి. నల్లపావు మధ్యాహ్నం 4ంటికి కనపడదు. ఆ మళ్ళీ 4ంటికి కనపడదు. అలా 3 పూటలు కనపడదు నల్లపావు నాకు ప్రత్యేకంగా. ఈ పావు అక్కడ ఉందండి. అలా 2 రోజులు ఉందండి. 3 రోజుని ఈ తాటిపట్టి దూల రేవుగా నుంచానండి. ఆ తాటిపట్టి వడ్డీని పట్టు కదండి సిమెంట్ పట్టి నమ్మని వేసేద్దండి. అది దూల రేవు పని చేద్దాన్ని ఉంచాను నా పట్టిని. మీరు ఉంచిన బట్టే నేను ఉంచిన పట్టండి. అది వాళ్ళ ఎదురు దులించుకొచ్చి కొబ్బరి చెట్టు మొదలు వేసాను. 2 రోజులు అక్కడ ఉందండి ఆ పాము. అలాగా ఆ కొబ్బరి ఆ 3 రోజులు వచ్చి పట్టి మీద అలా నివాసం వేసిందండి. పడికి చూపించిందండి. అక్కడ నుంచి జనం వస్తూ ఉండరు వెళ్తూ ఉండరు. ఈ పాము ఇటు డే నైట్ అక్కడ ఉండదండి. దాన్ని బట్టి డైరెక్ట్ డైలీ స్నానం చేయించుకోండి పాము. మీరు ఎలా పట్టుకుని పోండి పాము. మీరు ఎగ్జాంపుల్ ఇలా పట్టుకుని పాలేసి నీళ్ళు వేసినా తాగి కాదు. కొత్తప్పుడు మాత్రం మామూలుగా మనిషి ఎలా కావాలంత లేస్తారో అలా కావాలంత లేదు. అలాగే తగ్గగాంచి తోగదాకా మీరు సవర్ తీసేవారు కడిగేసుకోండి. అంటే ఆడలు పసుపు పొంగ కొడుకుంటూ చెత్తగొట్టు ఏం చేసేవారు పట్టు మీద పెట్టేవారు. ఆ పక్క తిరిగేదండి. తిరిగేటప్పుడు దుల్లిపోయి కొడుకుంటూ ఏగలు వాలేసి జిమ్ అని బలంగా మిగిలిన జనం వచ్చి పసుపు వేసేవారు కదా. నాకు పొగ మంటలు వచ్చేదని ఎవరైనా వాళ్ళు చెప్తా ఉండేది అమ్మవారు. ఎవరైనా బయటలు రానాలు మహిళలు ఉంటారు కదా. మహిళలు చూడడం చేసేదంటే పట్టు మీద దిగు అక్కడికి వెళ్ళిపోయి ఆ పసుపు జల్లి రామ్మంటే మనకు సెంట్రల్ వచ్చినట్టు వచ్చేసింది. వచ్చి ఎద ప్రకారం దాడి పెట్టుకుందండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు? ఇది 11వ సంవత్సరం నడుస్తుందండి. 11 సంవత్సరాలు. అంటే చాలా మంది చెప్పుకుంటున్నారు అలాగే సంతానం కలుగుతుందని. అదే ఏంటంటే నమ్మకం జనాలు ఎంతవరకు నమ్మారంటారు? చాలా మటుకు నమ్మారండి. చాలా మటుకు సంతానం కలుగుతుంది. నాకు పెళ్లి అవునాలు పెళ్లి అవుతున్నాయి ఆయన చెప్తున్నారు కానీ మాకు చెప్తున్నారు కాబట్టి మాకు తెలుసు. అది చూసారు కదండి. నా పేరు గుణపాటి సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన ఉండడం వల్ల ఆయనకి ఇక్కడ పరిస్థితులు అని తెలుసు. ఈ వరాల నాగమ్మవారు అయితే ఆయన స్వయంగా ఆయనకి కనిపించారు అనమాట అండి. ఆయన లక్కీగా మనకు దొరకడం, ఆయనతో మనం ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే సంతానం కలగడం, అది పెళ్లి కాని వరకు పెళ్లి కలగడం, ఇటువంటి అన్ని కూడా ఈ అమ్మవారు కలగజేస్తున్నారు. ఒక జనాలకి విపరీతమైన నమ్మకం కలిగి బాగా డెవలప్మెంట్ అయిపోయింది అనమాట అండి. ఎందుకంటే వరాల నాగమ్మవారు అనేది గంటలో వస్తే ఒక సేల్ మధ్యలో ఉంటుందండి. గంటి చిల్లకోడి కొట్టు అంటారు. గంటి చిల్లకోడి కొట్టు గంటి చిల్లకోడి కొట్టు అనమాట అండి. ఇది దాంట్లోకి వచ్చేసరికి చాలా పీస్ఫుల్ గా ఉంది. మొత్తం పంట పొలాలు చూసారు సేలు. ఈ సేలు మయ్యండి ఒక కాలువ దగ్గర ఒక తాడి చెట్టు మీద వెలిసిన నాగులమ్మవారు అనమాట అండి. ఇలాంటి నాగులమ్మవారిని దర్శించుకోవాలంటే మనకి చాలా అదృష్టం అయితే ఉండాలన్నమాట. ఆ మహాతల్లి మన అందరినీ కరుణించాలని కోరుకుంటున్నాను. మన వీడియో ఇప్పటివరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అంటే నేను ఫుల్ పేజీలో చెప్పలేదు. ఇది ఎక్కడ ఉందంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అనమాట అండి. రావులపాలెం నుంచి మన రాజోల సైడ్ అంటే పీ గన్నవరం సైడ్ వెళ్తుంటే గంటే అని ఒక గ్రామం తగులుతుంది. ఆ గంటే అనే గ్రామంలో ఈ వరాల నాగమ్మ తల్లి ఈ పొలాన్ని అయితే వెలిసిందనమాట. దీనికి సంబంధించిన వీడియో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. ఒక సంతానం లేని వరకు కానీ లేదంటే ఒక పెళ్లి కాని వరకు కానీ మీరు ఈ వీడియోని పంపి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక షేర్ చేయనమాట. అలాగే మీ కామెంట్ని తెలియపరచండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరిన్ని ఇటువంటి బ్లాగ్స్ అన్ని కూడా మీకు అందించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానండి.